అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుండి మనం సోషల్ మీడియాలో బాగా గమనించిన విషయం ఏంటంటే ప్రతి చోట ఓషన్ గురించే మాట్లాడుతున్నారు. ఓషన్లో నుండి వచ్చిన క్రియేచర్స్ గురించి, అవి రావడంతో హై మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్ని క్రియేట్ చేస్తాయని చెప్పి, సో చాలా ఊహపోహలు అనే కాదు, థియోలాజికల్గా అండ్ మైథలాజికల్గా చాలానే సిమిలారిటీస్ ఉన్నాయి. సో అవి ఎందుకు బయటికి వస్తున్నాయి, అవి వస్తే నిజంగానే ప్రళయం జరుగుతుందా, సో ఇవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఓషన్, సముద్రం అంటే దాన్ని ఒక సింగిల్ కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్ అనుకుంటాం. అంటే కంటిన్యూస్గా ఒక సముద్రం అంటే లోపల లోతుగా పైన అంతా ఒకేలాగా ఉంది అనుకుంటాం మనం అందరం. సో అది నిజం కాదు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. సముద్రం అనేది 5 రెఫరల్ జోన్స్ కింద డివైడ్ చేసి ఉంటారు. అది ఎలా డివైడ్ చేస్తారంటే లైట్, ప్రెషర్ అండ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అండ్ ద క్రియేచర్స్ లివింగ్ వాటి అన్నిటి మీద డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ గా డివైడ్ చేశారు. అంటే రెఫరల్ జోన్స్ ఉంటాయి ఓషన్ కి. అది 5 రెఫరల్ జోన్స్ ఉంటాయి. సో ఈ 5 రెఫరల్ జోన్స్ లో ఫస్ట్ జోన్ వచ్చేసి ఫోటిక్ జోన్. ఈ ఫోటిక్ జోన్ ఏంటంటే 0 to 200 మీటర్స్ డెప్త్ లో ఉంటుంది. అంటే సముద్రం పైన భాగం నుండి 0 నుండి 200 మీటర్స్ డెప్త్ లో ఉన్న జోన్ ని ఫోటిక్ జోన్ అంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ క్రియేచర్స్ అంటే సముద్రంలో మనకు కనిపించే చేపలు కానీ అన్ని, ఎవ్రీ ఫిష్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫిషెస్ కానీ, జెల్లీ ఫిషెస్ కానీ, టర్టల్స్ కానీ అన్ని మ్యాక్సిమం ఈ ఫోటిక్ జోన్ లోనే పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడికి సూర్యకిరణాలు అనేవి బాగా వెళ్తాయి, లోపలికి పెనట్రేట్ అయితే. సో దీన్ని ఫోటిక్ జోన్ అంటాం. సో ఇది కంప్లీట్ లైట్ ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా డైవింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, స్నార్కెలింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ మ్యాక్సిమం ఈ ఫోటిక్ జోన్లోనే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సో నెక్స్ట్ అండ్ దీంట్లో సబ్మెరైన్ కూడా ఆల్మోస్ట్ ఈ ఫోటిక్ జోన్లోనే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఫ్యూ సబ్మెరైన్స్ విల్ గో డీపర్ కూడా. అండ్ నెక్స్ట్ జోన్ వచ్చేసి ట్విలైట్ జోన్. ఇది 200 మీటర్స్ నుండి 1000 మీటర్స్ డెప్త్ లో ఉంటుంది. ఇక్కడికి సూర్యకిరణాలు కొద్దిగానే పెనట్రేట్ అవుతాయి అండ్ మూన్ లైట్ కూడా కొద్దిగా పెనట్రేట్ అవుతుంది. సో కొద్దిగా డార్క్ అండ్ కొద్దిగా లైట్. సో దీన్ని ట్విలైట్ జోన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ జోన్ వచ్చేసి మిడ్ నైట్ జోన్. మనం అందరూ చూస్తున్న ఓర్ఫిష్ ఏదైతే ఉందో ఈ మిడ్ నైట్ జోన్ లోనే ఉంటది. అంటే సూర్యకిరణాలు ఇక్కడికి అస్సలు ఎంటర్ అవ్వవు. కంప్లీట్ డార్క్ అండ్ కోల్డ్ గా ఉంటుంది ఈ మిడ్ నైట్ జోన్. ఈ మిడ్ నైట్ జోన్ లో జైంట్ స్పర్మ్ ఫిషెస్ అండ్ కొలోసల్ స్క్విడ్స్ ఉంటాయి. ఓర్ఫిష్ తో పాటు ఈ క్రియేచర్స్ కూడా మిడ్ నైట్ జోన్ లోనే ఉంటాయి. సో ఈ మిడ్ నైట్ జోన్ 1000 మీటర్స్ నుండి 4500 మీటర్స్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ 1000 to 4000 అంటారు. సో ఇట్ ఎక్స్టెండ్స్ స్టిల్ 4500 మీటర్స్. అండ్ నెక్స్ట్ జోన్ వచ్చేసి అబిజల్ జోన్. అస్సలు ఇక్కడికి కొద్దిగా కూడా లైట్ అనేది పెనట్రేట్ అవ్వదు. ఇట్ ఈస్ అ కంప్లీట్ డార్కెస్ట్ జోన్ అన్నమాట ఇది. అండ్ మనం అందరూ చూసిన యాంగ్లర్ ఫిష్ ఉంది కదా, ద డార్కెస్ట్ బ్లాక్ కలర్ ఫిష్, అది ఆ ఫిష్ ఈ జోన్ లో ఉంటది అనమాట. ఈ జోన్ 4000 to 6500 మీటర్స్ డెప్త్ లో ఉంటుంది. సో అక్కడికి ఏ లైట్ ఉండదు కాబట్టి యాంగ్లర్ ఫిష్ ని మీరు చూసుంటే చూడొచ్చు, దాని హెడ్ మీద ఒక టెయిల్ లాగా ఉంటది అండ్ లాస్ట్ లో ఒక బల్బ్ ఉంటది. సో అదేదైనా ఫుడ్ సర్చ్ చేసుకోవాలన్నాడు బయోలూమినెసెన్స్ ద్వారా. సో అలానే అది దాని ఫుడ్ కానీ ఏదైనా ప్రేన్ కానీ సర్చ్ చేసుకుంటది. సో ఇక్కడ యాంగ్లర్ ఫిష్ అనేది ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి హడల్ జోన్. ఇది 6500 మీటర్స్ నుండి 10994 మీటర్స్ డెప్త్ లో ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఈ జోన్ ని చూడాలంటే మనం మెరీనా ట్రెంచ్ లోనే చూడొచ్చు. ఈ జోన్ అంటే ఇంకా కంప్లీట్ డెప్త్ అనమాట. సో ఇక్కడ చాలా కోల్డ్ గా ఉంటది, ప్రెషర్ కూడా చాలా హై ఉంటది అండ్ -4 degrees Celsius ఉంటది ఈ హడల్ జోన్ లో. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో మన టైటానిక్ ఫేమస్ మూవీ ఉంది కదా, దాని బ్రెక్ ఒకటి మిడ్ నైట్ జోన్ లో ఉండిపోయింది. సో అదంతా రీసెర్చ్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిందైతే మనం మిడ్ నైట్ జోన్ లో అదే ఓర్ ఫిషెస్ కనిపిస్తాయి కదా, సో ఆ జోన్ లో ఆ టైటానిక్ బ్రేక్ అనేది ఉండిపోయింది. సో ఈ జోన్స్ అనేది చూసాం కదా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసాం, చాలా చోట్ల ఫిషెస్ బయటికి రావడం. సో ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని జస్ట్ పాయింట్ బై పాయింట్ ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనేది చెప్తా.
వినండి, మన ఇండియాలో కేరళలో వదనపల్లి బీచ్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్, థౌజండ్స్ అనడానికన్నా లాక్స్ ఆఫ్ ఫిషెస్ కొట్టుకుని అలా ఎగురుతూ బయటికి వచ్చేసాయి, సముద్రం నుండి బయటికి వచ్చేసి ఆ నదీ తీరంలో చనిపోయాయి, సముద్ర తీరంలో చనిపోయాయి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్. అండ్ ఒడిశాలో 7 lakh టర్టల్స్ బయటికి వచ్చేసి అక్కడ ఎగ్స్ ని లే చేసాయి. అవి ఓలివ్ రిడ్లీ టర్టల్స్, ఆ టర్టల్స్ పేరు ఓలివ్ రిడ్లీ టర్టల్స్. అవన్నీ బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ 7 lakh టర్టల్స్ ఒకేసారి వచ్చి వాటి ఎగ్స్ ని అక్కడ లే చేసాయి. అండ్ కాలిఫోర్నియాలో 150 కిల్లర్ వేల్స్ ఆ తీరంకి వచ్చేసి ఆ బీచ్ లో చనిపోయాయి. నెక్స్ట్ మెక్సికోలో ఓర్ ఫిష్ కనిపించింది. ఓర్ ఫిష్ అంటేనే ఖచ్చితంగా ఒక డిజాస్టర్ ని ప్రెడిక్ట్ చేసే ఫిష్ అన్నమాట. సో అది మెక్సికోలో కనిపించింది. అండ్ నెక్స్ట్ యాంగ్లర్ ఫిష్. సో మనం అందరు చూసాం కదా, యాంగ్లర్ ఫిష్ ఆల్మోస్ట్ అబిజోల్ జోన్ లో ఉంటది. అలాంటి ఫిష్ బయటికి వచ్చి కెనరీ ఐలాండ్ లో అట్లాంటిక్ ఓషన్ దగ్గర చనిపోయి షోర్ దగ్గర పడింది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ వేవ్స్. February 21st, 2025 ఈ స్క్వేర్ వేవ్స్ అనేది టర్కీలో ఒక ఫిషర్మెన్స్, చాలా మంది ఫిషర్మెన్స్ చూసారు. సో ఈ స్క్వేర్ వేవ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ద కమింగ్ డేస్ లో సునామీ వస్తుందని చాలా మంది ప్రెడిక్ట్ చేశారు సైంటిస్ట్స్. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఈ ఓర్ ఫిష్. అందరూ చూసే ఉంటాము, ఈ ఓర్ ఫిష్ అనేది సిల్వర్ లైనింగ్ టెక్స్చర్ లో, అంటే సిల్వర్ కలర్ లో ఒక స్నేక్ లాగా వస్తుంది అనమాట. షో చూసారు కదా, ఆ ఓర్ ఫిష్ అనేది సిల్వర్ లైనింగ్ టెక్స్చర్ లో ఉంటది. 36 feet పెరుగుతుంది ఓర్ ఫిష్. దీన్ని డూమ్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిష్ యూజువల్లీ ఈ అదే డిజాస్టర్స్ ని, అర్త్క్వేక్ అయినా సునామీనైనా ముందుగానే ప్రెడిక్ట్ చేస్తారనేది ఒక నమ్మకం. నమ్మకమే కాదు, దానికి తగిన ఫ్యాక్ట్స్ ఏంటంటే 2011లో జపాన్ లో సునామీ జరగకుండా 2 months ముందర అక్కడున్న బీచెస్ లో ఈ ఓర్ ఫిష్ అనేది కనిపించింది. అది కనిపించిన 2 months లో 9.1 magnitude ఎర్త్క్వేక్ అండ్ సునామీ అనేది జపాన్ లో జరిగిందని జపాన్ లో మన అందరికి తెలిసిన విషయమే. అండ్ 2017 ఫిలిప్పీన్స్ లో బీచ్ దగ్గర కనిపించింది అండ్ అక్కడ కూడా ఎర్త్క్వేక్ అయింది. అండ్ 2020లో మెక్సికోలో కనిపించింది అండ్ అక్కడ కూడా ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఎర్త్క్వేక్ అనేది జరిగింది. అండ్ స్టార్టింగ్ లో 125 years బ్యాక్ కాలిఫోర్నియాలో కనిపించింది అండ్ అక్కడ కూడా ఎర్త్క్వేక్ అయింది. సో ఇలా ఓర్ ఫిష్ బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రళయం అనేది జరుగుతూనే ఉంది. సో అందుకే ఇప్పుడు కూడా ఓర్ ఫిష్ కనిపించడంతో మిత్ కాదు ఇది. సో జరిగింది, ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగింది కాబట్టే సో ఏదో జరుగుతుంది అనేది మనం అందరూ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెవియథన్. అంటే దీని గురించి మాట్లాడడానికైతే ఎవరైతే బైబిల్ చదువుంటారో వాళ్ళందరికీ తెలుసు. దాంట్లో మెన్షన్ చేశారు ఏదో ఒక రోజు లెవియథన్ అనే ఒక బిగ్గెస్ట్ క్రియేచర్ డీపెస్ట్ ఓషన్ లో ఉంది, అది ఏదో ఒక రోజు బయటికి వస్తుందని. అంటే ఇలా ఓర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్ ఇవన్నీ డీప్ డౌన్ ఉన్నవి, అసలు సన్లైటే చూడనివి బయటకు వచ్చి చనిపోతున్నాయంటే ఏదో పెద్ద క్రియేచర్ బయటకు వస్తుందని చెప్తున్నారు. సో దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళు అది నమ్మొచ్చు. కాకపోతే కొన్ని వీడియో సర్ఫేస్ అయింది కదా అక్కడక్కడ, అది ఆ వాటర్లో ఆ లెవియథన్ అనేది అలా కనిపించడం. సో అదైతే 100% నిజం కాదు. సోషల్ మీడియాలో ఏదైనా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయినా ట్రూ ఇన్ఫర్మేషన్ అయినా. సో ఉండొచ్చేమో అది. కాకపోతే అక్కడ చూపించిన ఇమేజెస్ అండ్ స్ట్రక్చర్ అయితే లెవియథన్ది కాదు. అది స్కాటియా ప్లేట్ నియర్ సౌత్ జార్జియా. అదే మీరు చూసుండొచ్చు, బ్లూ కలర్లో దాని ఫేస్ కనిపించినట్టు అంతా చేశారు. సో అది అయితే లెవియథన్ కాదు. ఇప్పుడు ద ఇంట్రెస్టింగ్ పార్ట్, అంటే ఇవన్నీ విన్నాము, ఇవన్నీ చూసాము, ఇవన్నీ పాస్ట్లో చూసాము కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. బట్ కాయిన్కి 2 faces ఉన్నట్టు. సో లెట్స్ ప్రెడిక్ట్ ద ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద కాయిన్. ఇప్పటికి మాట్లాడేసాం. సో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాం. దిస్ ఈస్ ద థియాలజికల్ పార్ట్. సో ఎందుకు ఈ అసలు సన్లైటే చూడని ఫిషెస్ ఎందుకు బయటకు వస్తున్నాయి? అది డీప్ ఓషన్లో ఉన్న ఫిషెస్ ఎందుకు బయటకు వస్తున్నాయి? సో మనం చూసే ఉన్నాము ఆల్మోస్ట్ ఒక 1 year నుండి దెర్ ఇస్ అ వాస్ట్ క్లైమేట్ చేంజ్. ఏ ప్లేసెస్లో అయితే అసలు సౌదీ అరేబియా డెజర్ట్ చూసాం కదా, అక్కడ మంచు కురుస్తుంది.
డెజర్ట్ లో మంచు కురుస్తుంది, వర్షం పడుతుంది, ఫ్లడ్స్ అవుతున్నాయి. సో దెర్ ఇస్ కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్ అనేది కంప్లీట్ రైజ్ అయిపోతుంది. ఈ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఓషన్ వాటర్స్ ని వార్మ్ చేసేస్తుంది, అంటే వేడిగా అయిపోతుంది అనమాట ఓషన్ వాటర్. ఆ వార్మ్ వాటర్ ని తట్టుకోలేక మెరైన్ లైఫ్ లోపల ఉంటది కదా, అది స్ట్రెస్ అయిపోతాయి అవి. సో ఆ స్ట్రెస్ కూడా ఆ ఫిషెస్ అనేవి బయటకు వచ్చి ఉండొచ్చు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ వీటన్నిటికీ మనమే ఏదో ఒక రకంగా మనమే కారణం. ఈ ల్యాండ్ పొల్యూషన్ వల్ల వచ్చిన వేస్ట్ అంతా ఓషన్ లోకి వదిలేస్తున్నారు. సో కంప్లీట్ ల్యాండ్ పొల్యూషన్ లో ఉన్న వేస్ట్ అంతా ఎప్పుడు ఓషన్ లోకి వదిలేస్తున్నారో ఆ వేస్ట్ అంతా ఆల్గే బ్లూమ్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. సో అవి ఓషన్ లో వాటిని తిని ఓషన్ లో సింక్ అయిపోయి మునిగిపోయి అక్కడే డీకంపోజ్ అయిపోతాయి. అవి డీకంపోజ్ అయినప్పుడు అక్కడ సముద్రంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గించేస్తాయి, అంటే కట్ చేసేస్తాయి మొత్తానికే కొద్ది కొద్దిగా. సో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తక్కువ అయిపోతాయో ఈ మెరైన్ క్రియేచర్స్ అనేదానికి ఆక్సిజన్ ఉండదు. సో వాటి కోసము ఆ డిస్టర్బెన్స్ వలన అవి బయటికి వచ్చుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, కోస్టల్ పొల్యూషన్. సో ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే లిక్విడ్ వేస్ట్ అయినా ఏ వేస్ట్ అయినా చాలా చోట్ల చూస్తున్నాము ఓషన్ లోకి రన్ ఆఫ్ అయిపోతున్నాయి. సో పేరులో కూడా చూసాము, అది రెడ్ సీ వస్తుందని అందరూ ఎగబడిపోయి చూశారు. మీరు అందరు చూసే ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఒక 2 days ఆ వీడియో సర్క్యులేట్ అయింది. సో ఆఫ్టర్ రీసెర్చ్ చేశాక అక్కడున్న ఆయిల్ రీఫిల్లింగ్ అయినప్పుడు అది వాటర్ లోకి స్ప్రెడ్ అయిపోయి అది రెడ్ కలర్ గా మారింది. సో అలా ఈ ఆయిల్ రిఫైనరీస్ నుండి అంతా వచ్చిన ఈ కోస్టల్ పొల్యూషన్ వల్ల ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి కదా దాంట్లో, అవి మెరైన్ అంటే ఓషన్ లోకి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ ని, అక్కడ ఉన్న ఈ అని క్రియేచర్స్ కి చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తాయి. సో వాటి బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అంటే అందుకే ఆ ఆల్టర్నేటివ్ బిహేవియర్ వల్లే అవి ఇంకో రీజన్ బయటికి రావడానికి. సో నెక్స్ట్ పాయింట్ అనేది ఓవర్ ఫిషింగ్. ఈ ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ ప్రిడేటర్ స్పీషీస్ అని ఉంటాయి కదా, అంటే నార్మల్గా ఫిషింగ్ చేసినప్పుడు ఏ ఫిషెస్ ని పట్టుకుంటామో మనం తెలీదు. కొన్ని ప్రిడేటర్ ఫిషెస్ ఉంటాయి, కొన్ని ప్రే ఫిషెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ ప్రిడేటర్ ఫిషెస్ ని ఎక్కువ ఓవర్ ఫిషింగ్ చేసేస్తామో ఆ ప్రిడేటర్ ఫిషెస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడ అయిపోయి ఈ ప్రే ఫిషెస్ అనేవి మిగిలిపోతాయి. సో అవి ఎక్కువ నంబర్లో మిగిలిపోతాయి. సో దాని వల్ల కూడా ఇలా ఈ ప్రే ఫిషెస్ అనేవి బయటికి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లాస్ట్ పాయింట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అనేది లాస్ అయినప్పుడు సో మెరైన్ ఎకోసిస్టమ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ ఏ రీజన్స్ వల్ల అయినా ఈ ఫిషెస్ అనేవి డీప్ ఓషన్ నుండి బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా ఓషన్ లో డీప్ డౌన్ ప్రెషర్ ఎక్కువ అయి ఉండొచ్చు, ఆ ప్రెషర్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ ఏ రీజన్ వల్ల అయినా బయటకు వచ్చి ఉండొచ్చు. సో ఇవి థియాలజికల్ రీజన్స్. సో వీటినే నమ్మాలి అనేదైతే నేను చెప్పట్లేదు, కానీ ఆ మిథాలజికల్ రీజన్స్ లో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఓవర్ ఫిష్ ప్రెడిక్ట్ చేసినట్టే చాలా చోట్ల అర్త్క్వేక్స్, సునామీస్ అనేవి జరిగినాయి. సో అంతా దేవుడి మీద భారం వేసి అందరూ కొద్దిగా ప్రశాంతంగా ఈ ఫేక్ న్యూస్ ని అసలు స్ప్రెడ్ చేయకండి, స్పెషల్లీ లెవియథన్. మేబీ అది ఉండొచ్చేమో, కాకపోతే మీరు చూపించిన ఆ పార్ట్ లో అయితే అది లేదు. సో దట్ ఈస్ ఇట్.